కర్ణాటకలో చాలా పెద్ద విషయం జరగబోతోంది. మన భావ ప్రకటన స్వేచ్ఛను దారుణంగా అణచివేసే ఒక చట్టం రాబోతుంది. నిజం చెప్పాలంటే ఇది చాలా భయానకమైన విషయం. కానీ దీని గురించి ఎవరు ఎందుకు మాట్లాడటం లేదు? కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటక హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్స్ బిల్లు 2025 అనే ఒక కొత్త బిల్లును తీసుకొస్తోంది. పేరు వినడానికి చాలా బాగుంది కదా. సమాజంలో విద్వేషాలను అరికట్టడానికి ఈ చట్టం తెస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. కానీ అసలు సమస్య ఇక్కడే మొదలవుతోంది. ఈ బిల్లులో ఉన్న నిబంధనలు అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయి. ఈ చట్టం ప్రకారం హేట్ స్పీచ్ అంటే ఏంటో తెలుసా? మీరు రాసింది, మాట్లాడింది, గీసింది, చివరికి మీ వాట్సాప్ లో పంపిన మెసేజ్ కూడా మీరు పంపడమే కాదు, మీకు అలాంటి మెసేజ్ వచ్చినా లేదా దాన్ని ఫార్వర్డ్ చేసినా మీరు నేరుగా జైలుకు వెళ్ళొచ్చు. అంటే మీ ప్రైవేట్ మెసేజ్లలో ప్రభుత్వాన్ని విమర్శించినా అది నేరమే అవుతుంది. ఒక్కసారి ఆలోచించండి, ఇది ఉత్తర కొరియాలా అనిపించడం లేదు? ఇంతకీ శిక్ష ఏంటో తెలుసా? 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు 50,000 నుండి ₹1,00,000 వరకు జరిమానా. అంత మాత్రమే కాదు, ఈ నేరాలను కాగ్నిజబుల్ మరియు నాన్ బెయిలబుల్ అఫెన్సులుగా పరిగణిస్తారు. అంటే పోలీసులు మిమ్మల్ని ఎలాంటి వారెంట్ లేకుండా అరెస్ట్ చేయొచ్చు మరియు ఒకసారి అరెస్ట్ అయితే బెయిల్ రావడం దాదాపు అసాధ్యం. కానీ అన్నిటికన్నా పెద్ద ప్రమాదం ఏంటంటే అసలు హేట్ స్పీచ్ అంటే ఏమిటో, హేట్ క్రైమ్ అంటే ఏమిటో ఈ బిల్లులో సరిగా నిర్వచించలేదు. అంటే దేన్నైనా హేట్ స్పీచ్ గా ముద్ర వేయొచ్చు. ఉదాహరణకు భారత్ మాతాకి జై అన్నందుకే కర్ణాటకలో కొందరిని అరెస్ట్ చేసిన సంఘటనలు ఉన్నాయి. మరి ఈ చట్టం వస్తే ఆ నినాదాన్ని కూడా హేట్ స్పీచ్ అనే ప్రమాదం ఉంది కదా. ఒక వ్యక్తి యొక్క మనోభావాలు దెబ్బతినకూడదు అని కూడా ఈ బిల్లులో ఉంది. కర్ణాటక ముఖ్యమంత్రి ఒకప్పుడు హిందుత్వం ఒక హింసాత్మక మతం అని వ్యాఖ్యానించారు. ఆ మాట వల్ల నా మనోభావాలు దెబ్బతిన్నాయి. మరి ఇప్పుడు ఈ చట్టం ప్రకారం ఆయనను కూడా అరెస్ట్ చేస్తారా? చూడటానికి మంచిగా అనిపించే ఇలాంటి చట్టాల వెనుక ఉన్న ప్రమాదాలను మనం గుర్తించాలి. ఈ బిల్లు మన భారత రాజ్యాంగం ఆర్టికల్ 19 ద్వారా మనందరికీ ఇచ్చిన వాక్ స్వాతంత్రం మరియు భావ ప్రకటన స్వేచ్ఛను పూర్తిగా హరిస్తోంది. ఈ బిల్లును కర్ణాటక కేబినెట్ ఇప్పటికే ఆమోదించింది. ఇప్పుడు అసెంబ్లీలో చర్చకు రాబోతోంది. ఒకవేళ ఇది చట్టంగా మారితే మనం వద్దు అని చెప్పే హక్కును కూడా కోల్పోతాం. ఈ ప్రమాదకరమైన బిల్లుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో చెప్పండి. ఈ విషయం ప్రతి ఒక్కరికి చేరేలా ఈ వీడియోను షేర్ చేయండి. జై హింద్.